హాయ్ మై డియర్ ఫైనల్ స్టూడెంట్స్, మనకి 5A ఫస్ట్ 5th పేపర్ ఏ అండ్ 6th పేపర్ అని తీసుకోవచ్చు, లేదా 5B అని తీసుకోవచ్చు. మనకి 5th పేపర్లో వచ్చి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 5Bలో మనకి సిలబస్ చూడండి ఒకసారి. దీంట్లో కూడా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినాక మనం నెక్స్ట్ 5th పేపర్లో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ యూనిట్ మోడర్న్ ఫిజిక్స్. మొత్తం మనకి సిలబస్ ఈ పేపర్ అంతటిని మనం మోడర్న్ ఫిజిక్స్ అని చెప్పేసి అంటాం. 5B ఓకేనా. 5Bలో మోడర్న్ ఫిజిక్స్. దాంట్లో సిలబస్ చూడండి, సేమ్ 5 యూనిట్సే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టే 5 యూనిట్స్. దాంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చి అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. దీంట్లో యాటమ్స్ కోసం మొత్తం కంప్లీట్గా తెలుసుకుంటాం మనం. అండ్ సెకండ్ యూనిట్ వచ్చి మనకి మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అండ్ థర్డ్ యూనిట్ ఈస్ క్వాంటమ్ మెకానిక్స్. అండ్ ఫోర్త్ యూనిట్ ఈస్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియై అండ్ రేడియో యాక్టివ్ డికే. అలాగే నెక్స్ట్ 5th యూనిట్ వచ్చి క్రిస్టల్ స్ట్రక్చర్స్ అండ్ సూపర్ కండక్టివిటీ. ఓకేనా. ఇవి అన్ని టాపిక్స్ కూడా మీరు ఇంతకు ముందు క్లాసెస్లో విన్నారు, కాకపోతే షార్ట్గా వింటారు. యాటమ్స్ కోసం తెలుసు, మాలిక్యులర్స్ కోసం తెలుసు మీకు. అలాగే మ్యాటర్ వేవ్స్, అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కూడా మీరు ఆల్రెడీ చదివారు. అండ్ అలాగే జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియై, క్వాంటమ్ నెంబర్స్, ఆల్రెడీ క్వాంటమ్ మెకానిక్స్ గురించి వచ్చేసరికి క్వాంటమ్ నెంబర్స్ వాటి గురించి చూశారు. సేమ్ అవన్నీ క్రిస్టల్ స్ట్రక్చర్స్, రేడియో యాక్టివ్ డికే, మొత్తం ఇవన్నీ కూడా ఇంతకు ముందు క్లాసెస్లో మీరు ఆల్రెడీ టచ్ చేసినవే. సో ఇక దీంట్లో ఏం చేస్తామంటే మనం కొంచెం డీప్గా వెళ్తాం దీంట్లో. ఓకేనా. ఫస్ట్ యూనిట్ ఏంటి మనకి అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పేపర్ అంతా కూడా మొత్తం థియరీనే. సో దీంట్లో మనకి ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఎక్కువ దీని నుంచే ఉంటాయి మనకి. ఓకేనా. ఎక్స్పెరిమెంట్స్ మాట ఇదంతా కూడా ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్. మీకు 5th పేపర్ 5th A వచ్చేసి అంతా మొత్తం అదంతా కూడా ప్రాబ్లమేటిక్. మొత్తం డెరివేషన్స్, ఈక్వేషన్స్ అండ్ చేసుకుంటానే ఉంటారు. సో నేను అందుకనే ఏ రోజుకి వచ్చిన ఆ రోజు నేను ఏం చేశానంటే అసైన్మెంట్ పెట్టాను. మీరు ఆ రోజు చూసుకుని చేసుకుంటే కనుక నెక్స్ట్ మళ్ళీ మనం చూసినప్పుడు మీకు అర్థం అవుద్దని చెప్పేసి అసైన్మెంట్ పెట్టాను. కొంతమంది సబ్మిట్ చేశారు, వెరీ హ్యాపీ. సబ్మిట్ చేయని వాళ్ళ కోసం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా. అలాగే దీనికి వచ్చేసరికి ఏంటంటే ఈ పేపర్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా థియరిటికల్. సో థియరీ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్స్పెరిమెంట్ ఏంటో చూసుకోవడం, దానికి సంబంధించింది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, దాని యూజెస్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, అవన్నీ కూడా దీంట్లో చూస్తారు మీరు. ఓకేనా. ఇదంతా థియరీ కాబట్టి మీరు జాగ్రత్తగా చెప్పేటప్పుడు విని అది ఎలా మీరు ఓన్ వేలో సబ్మిట్ చేసుకున్నా కూడా ఓకేనా. చూడండి, ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం మనం. ఫస్ట్ యూనిట్ ఈస్ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. దీంట్లో మీకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసి స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. ఇది ఆల్రెడీ మీరు ఇంతకు ముందు క్లాసెస్లో కూడా చూశారు. ఓకేనా. దీంట్లో కొంచెం డీప్గా చూద్దాం. చూడండి, స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ యూనిట్ ఈస్ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. స్టెర్న్ గెర్లాక్ ఈ రెండు ఏంటంటే మీకు స్టెర్న్ గెర్లాక్ అనేవాళ్ళు 2 సైంటిస్ట్స్. అదరిద్దరు కూడా శాస్త్రవేత్తలు. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి చేసిన ఎక్స్పెరిమెంట్ కాబట్టి దీనికి వాళ్ళ పేరు పెట్టేసుకున్నారు ఇంకా. సో దీన్ని మనం స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అంటాం. చూడండి ఒకసారి. టు స్టడీ ది బిహేవియర్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దేని గురించి చెప్తున్నాడంటే ఇది నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఫర్ సపోజ్ ఏదైనా మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, నార్త్ పోల్, సౌత్ పోల్. ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దానికి నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అది ఎంతవరకు దాని యొక్క ప్రాపర్టీస్ని అప్లై చేస్తుందో ఆ స్పేస్ అంతటిని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఫర్ సపోజ్ దీనికి సంబంధించి మన దగ్గరికి ఏదైనా ఐరన్ మెటీరియల్స్ కానీ తీసుకొస్తే కనుక అట్రాక్ట్ చేస్తుంది. ఎంతవరకు? ఫర్ సపోజ్ ఇంత డిస్టెన్స్లో తీసుకొచ్చాను అనుకోండి, అట్రాక్ట్ చేస్తుందో లేదో చూడండి. లేదు అట్రాక్ట్ చేయట్లేదు అంటే కొంచెం దగ్గర తీసుకెళ్ళామంటే అంటే దాని యొక్క ఫీల్డ్ అనేది అంతవరకు ఉన్నట్టు. ఫర్ సపోజ్ ఇంతవరకు
దీని యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకేనా, దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తాం. చూడండి, టు స్టడీ ది బిహేవియర్ ఆఫ్ ఎ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై స్టెర్న్ అండ్ గెర్లాగ్. స్టెర్న్ అండ్ గెర్లాగ్ ఈ ఇద్దరు సైంటిస్టుల చేత మనకి ఇది ఇన్వైట్ చేయబడింది. గేవ్ వెరీ డైరెక్ట్ అండ్ కన్వీనియన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ వెక్టార్ యాటమ్ మోడల్. వెక్టార్ యాటమ్ మోడల్ మీరు ఆల్రెడీ ఇంతకు ముందు దాంట్లో చూసారు, కెమిస్ట్రీలో కూడా వస్తుంది మీకు ఇది. వెక్టార్ యాటమ్ మోడల్ బేస్డ్ ఆన్ ఏ స్పెక్టికల్ క్వాంటైజేషన్, స్పిన్నింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ క్వాంటైజ్డ్ అటామిక్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. ఈ అన్నిటి కోసం మనం దీంట్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. ప్రిన్సిపల్ ఏ విధంగా ఈ ప్రిన్సిపల్ మీద ఇదే బేస్ అయి పనిచేస్తుందో చూడండి. ఇఫ్ అన్ యాటమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక యాటమ్ మనం హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక తీసుకుంటే యాటమ్ విల్ బి ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్ కపుల్ టార్క్ టౌ ఈక్వల్ టు ఆర్ బార్ ప్లస్ ఎఫ్ బార్. మనం ఇంతకు ముందు వెక్టార్ స్కేలార్స్ వెక్టార్స్లో కూడా చూసాం మనం. ఏంటి టౌ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. టార్క్ టౌ ఈక్వల్ టు ఏంటి మనకి ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. అక్కడ ఎఫ్ అనేది ఏంటి ఫోర్స్, ఎఫ్ అనేది ఏంటి ఫోర్స్, ఆర్ అనేది రేడియస్, అలా కూడా తీసుకున్నాము. టార్క్ టౌ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అండ్ రొటేట్ టువర్డ్స్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి ఎలా రొటేట్ అవుతుంటాయంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో టూ పోల్స్ ఆఫ్ అటామిక్ మ్యాగ్నెటిక్ ఎక్స్పీరియన్స్, టూ ఫోర్సెస్ ఈజ్ దేర్, నో ట్రాన్స్ఫర్ డిస్ప్లేస్మెంట్. ఈ రెండింటి మధ్య ఏముండదు ట్రాన్స్ఫర్ డిస్ప్లేస్మెంట్. ఇఫ్ ద యాటమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏదైనా ఒక యాటమ్ అనేది నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తీసుకుంటే టూ అటామిక్ పోల్స్ ఎక్స్పీరియన్సెస్ టు డిఫరెంట్ ఫోర్సెస్ అండ్ హెన్స్ విల్ బి ట్రాన్స్ఫర్ డిస్ప్లేస్మెంట్. కన్సిడర్ ఎన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కన్సిడర్ ఏ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏదైనా నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ తీసుకుంటే అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ హ్యావ్ ది గ్రేడియంట్ డో బీ బై డో ఎక్స్ ఆర్ డీబీ బై డిఎక్స్. అది డయాగ్రామ్ ఉంది చూడండి ఒకసారి. dv by dx 2l cos theta. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఎక్స్ అనేది ఒక ప్లేన్ కింద తీసుకుంటాం, డి అనేది ఒక ప్లేన్ కింద తీసుకుంటాం. ఇది దీంతో చేసే యాంగిల్ వచ్చి థీటా. ఓకేనా, దీని మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 2l. అంటే ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, మ్యాగ్నెట్ తీసుకుంటే కనుక ఆ మ్యాగ్నెట్ యొక్క లెంగ్త్ మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో కూడా చెప్పాం. ఆ మ్యాగ్నెట్ యొక్క లెంగ్త్ని ఎలా డిఫైన్ చేస్తామంటే 2l. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది టోటల్ 2l. ఎందుకనంటే ఆ మ్యాగ్నెట్కి మధ్య బిందువు వద్ద అది న్యూట్రల్ మొత్తం కదా. సో ఆ మిడిల్ పొజిషన్ నుంచి అప్పర్కి లెంగ్త్ ఎల్, లోయర్కి లెంగ్త్ ఎల్. సో ఎల్ ప్లస్ ఎల్ 2l అవుతుంది టోటల్ లెంగ్త్. సో ఇక్కడ కూడా మనకి డిస్టెన్స్ ఏమవుతుంది మనకి 2l అని తీసుకుంటాం. ఓకేనా, చూడండి ద మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యూ హ్యావింగ్ ది పోల్, ద మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యూ హ్యావింగ్ ది పోల్, మ్యూ తీసుకుంటాం మనం పోల్, మ్యూ హ్యావింగ్ ది పోల్ స్ట్రెంత్ పి. దాని యొక్క పోల్ స్ట్రెంత్ ఎంత అంటున్నాడు పి, వేర్ పి ఈజ్ ద పోల్ స్ట్రెంత్ అండ్ 2l ఈజ్ ద లెంగ్త్. 2l అనేది ఏమని చెప్పాను లెంగ్త్. ఇఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఎట్ సి ఈజ్ బి, దెన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫీల్డ్ డి విల్ బి, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫీల్డ్ బి. డి దగ్గర టోటల్ స్ట్రెంత్, ఇక్కడ బి దగ్గర స్ట్రెంత్ అయితే బి అవుతుంది, డి దగ్గర టోటల్ స్ట్రెంత్ ఏమవుతుందంటే బి ప్లస్ డిబి బై డిఎక్స్ 2l కాస్ థీటా, బి ప్లస్ డిబి బై డిఎక్స్ 2l కాస్ థీటా. 2l ఈజ్ ద లెంగ్త్. సో ద ఫోర్స్ ఆన్ ది టూ ఫోర్సెస్ పీబీ, ద ఫోర్స్ ఆన్ ది టూ ఫోర్సెస్ పీబీ, పీబీ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి పి ఇంటూ బి ప్లస్ డిబి బై డిఎక్స్ ఇంటూ 2l కాస్ థీటా. టోటల్ డిబి ఈక్వల్ టు పి ఈక్వల్ టు
dB by dx 2L cos theta. ఓకేనా. pb ఈక్వల్ టు ఏమవుతుంది p ప్లస్ b ఇంటూ b ప్లస్ dB by dx ఇంటూ 2L cos theta. The atomic magnetic experience not only torque tau, దానికి మాత్రమే కాదు, టౌ ఈక్వల్ టు ఏంటంటే మ్యూ బి ఈజ్ ఈక్వల్ టు 2L PB, బట్ ఆల్సో ట్రాన్స్లేటరీ ఫోర్స్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఆన్ ది ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటున్నామంటే మనం దీన్ని ఎఫ్ఎక్స్ అనుకుంటున్నాం. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు పి ఇంటూ dB by dx 2L cos theta. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నామంటే మనం ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ dB by dx 2L cos theta. p ఇంటూ dB by dx 2L cos theta. ఇక్కడ మనకి ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు p ఇంటూ 2L ప్లేస్లో మనం మ్యూ తీసుకోవచ్చు. p ఇంటూ 2L ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మనం మ్యూ తీసుకోవచ్చు. అంటే ఏమవుతుంది వేర్ p ఇంటూ 2L ఈజ్ ఈక్వల్ టు మ్యూ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు పై ఈక్వేషన్ ఏమవుతుంది ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు dB by dx cos theta. ముందేమవుతుంది p ఇంటూ 2L ప్లేస్లో మ్యూ వస్తుంది కాబట్టి మ్యూ ఇంటూ dB by dx cos theta రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది అప్పుడు ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ dB by dx cos theta. మ్యూ ఇంటూ dB by dx cos theta ఏమొచ్చింది మనకి ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ dB by dx cos theta. ఇఫ్ L ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, L అనేది ఏమని చెప్పాం మనం లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ D ఈజ్ గివెన్ బై టోటల్ డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే మనకి డిఫ్లెక్షన్ D ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్. డిఫ్లెక్షన్ T ఈక్వల్ టు ఏంటి ఫార్ములా హాఫ్ AT స్క్వేర్. డిఫ్లెక్షన్ D ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్. సో అక్కడ చూడండి వేర్ ఏ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఏ అనేది ఏంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అండ్ టీ ఈజ్ ద టైం. టీ అనేది ఏంటి టైం. ఓకేనా. ఇది మనకి డిఫ్లెక్షన్ ఈక్వేషన్. డిఫ్లెక్షన్ D ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ టీ ఈజ్ ద టైం. ఇప్పుడు మనకి ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా మనకి ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏంటి మనకి ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని తీసుకుంటాం న్యూటన్ సెకండ్ లా. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎఫ్ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎంఏ. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లో ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఎంఏ. దాని నుంచి ఓన్లీ ఏ కావాలనుకోండి. దాంట్లో ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎంఏలో ఎం ఈజ్ ద మాస్ అండ్ ఏ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మనకు తెలుసు ఆల్రెడీ న్యూటన్ సెకండ్ లా ఇంతకు ముందు క్లాసెస్లో డిస్కస్ చేసాం కాబట్టి ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఎంఏ వేర్ ఎం ఈజ్ ద మాస్ అండ్ ఏ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ మనకి ఓన్లీ ఏ తీసుకున్నాం అనుకోండి. ఏ కావాలంటే ఏమవుతుంది ఎఫ్ఎక్స్ బై ఎం. ఎం అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, పక్క వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై ఎం. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది ఎఫ్ఎక్స్ బై ఎం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా. ఏ ఈక్వల్ టు ఏంటి ఎఫ్ఎక్స్ బై ఎం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఆల్రెడీ మనం పైన సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చింది మనకి ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది మ్యూ ఇంటూ dB by dx cos theta. సో దాని నుంచి డిఫ్లెక్షన్ D ఈక్వల్ టు ఫార్ములా ఏంటి హాఫ్ AT స్క్వేర్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి టీ కూడా ఉంది. టీ ఈక్వల్ టు ఇంతకుముందు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వస్తుంది డాప్లర్ ఎఫెక్ట్ టైం ఇంటర్వెల్. టీ ఈక్వల్ టు L/V క్యాలిక్యులేట్ చేసాం. మీకు ఐడియా ఉందో లేదో మనం డాప్లర్ ఎఫెక్ట్ డాప్లర్ షిఫ్ట్ చేసినప్పుడు సోర్స్కి అలాగే మనం తీసుకున్న అబ్జర్వర్కి మధ్య డిస్టెన్స్ టీ ఈక్వల్ టు L/V అని తీసుకున్నాం. మీకు ఐడియా ఉందో లేదో చూడండి. టీ ఈక్వల్ టు L/V. టీ ఈక్వల్ ఏంటి L/V వేర్ L ఈజ్ ద లెంగ్త్ అండ్ V ఈజ్ ద వాల్యూమ్. ఓకేనా. తీసుకుంటే కనుక ఇప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి
ఏది ఏ ఈక్వేషన్ టీ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అప్పుడు మనకి b ఈక్వల్ టు హాఫ్ ఎఫ్ఎక్స్ బై ఎం. d ఈక్వల్ టు హాఫ్ ఏ అంటే ఎఫ్ఎక్స్ బై ఎం అండ్ ఎల్ అంటే టీ అంటే ఎల్ బై బి స్క్వేర్. ఎందుకని టీ స్క్వేర్ కాబట్టి ఎల్ బై బి స్క్వేర్ అవుతుంది. కానీ ఆల్రెడీ మనకి ఎఫ్ అంటే తెలుసు. ఎఫ్ఎక్స్ అంటే ఏంటి మ్యూ ఇంటూ డిబి బై డిఎక్స్ కాస్ థీటా. సో ఎఫ్ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంటే మనం డిబి బై డిఎక్స్ కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఎంత అవుతుంది d ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎఫ్ఎక్స్ అంటే వచ్చింది మనకి మ్యూ ఇంటూ డిబి బై డిఎక్స్ కాస్ థీటా బై ఎం ఇక్కడ రాసేసుకోవచ్చు. ఎందుకని ఎఫ్ఎక్స్ బై ఎం కదా. మ్యూ ఇంటూ డిబి బై డిఎక్స్ కాస్ థీటా బై ఎం ఇంటూ ఎల్ స్క్వేర్ బై వి స్క్వేర్. ఎల్ స్క్వేర్ బై వి స్క్వేర్. ఇది స్టెర్న్గెర్లర్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. దీంట్లోనే మీకు ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఒకవేళ ఇన్ కేస్ మామూలుగా తీసుకుంటే దీన్ని మనం ఎలా అరేంజ్ చేయాలనేది చూద్దాం. ఓకేనా. ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ దీంట్లో చూడండి. ఫర్ సపోజ్ ఓవెన్ తీసుకుంటాం ఫస్ట్. చూడండి ఇది ఏంటంటే మీకు ఓవెన్. ఏంటిది ఓవెన్. ఓవెన్ S1 S2 స్లిట్స్ తీసుకున్నాం మనం. S1 S2 అనేవి స్లిట్స్. ఇది ఓవెన్. ఇది ఏంటంటే మిర్రర్. నెక్స్ట్ అలాగే మ్యాగ్నెట్. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. నార్త్ పోల్ ఎలా ఉందో సౌత్ పోల్ ఎలా ఉందో చూసుకోండి. దిస్ ఈజ్ ద మ్యాగ్నెట్. This is the field off and this is the field on. Field off, field on. Field off and field on. ఇవన్నీ కూడా మనకి ఒకే లైన్ మీద అరేంజ్ చేసుకోవాలి మనం. ఓకేనా. అరేంజ్ చేసుకుని చూడండి. సిల్వర్ ఈజ్ ఏ బాయిల్డ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఓవెన్. సిల్వర్ ఈజ్ బాయిల్డ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఓవెన్. సిల్వర్ తీసుకుని మనం ఏం చేస్తాం మనం ఎలక్ట్రిక్ ఓవెన్లో బాయిల్ చేస్తే కనుక యాటమ్స్ ఆఫ్ సిల్వర్ యాటమ్స్ ఆఫ్ బాయిల్డ్ సిల్వర్ మనం బాయిల్ చేసాం కాబట్టి వచ్చే యాటమ్స్ కూడా ఏమవుతాయి సిల్వరే. కాబట్టి యాటమ్స్ ఆఫ్ సిల్వర్ స్ట్రీమ్ అవుట్ ఫ్రమ్ ది ఓపెనింగ్ ఆఫ్ ది ఓవెన్. ఎక్కడి నుంచి ఈ ఓపెన్ నుంచి ఓపెనింగ్ ఉంది కదా ఇక్కడ. ఈ ఓపెన్ నుంచి మనకి వెళ్ళిపోతుంది ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లో కూడా. బై ద యూజ్ ఆఫ్ స్లిట్స్. ఈ స్లిట్స్ వల్ల యూజ్ ఏంటంటే బై ద యూజ్ ఆఫ్ స్లిట్స్ ఏ షార్ప్ బీమ్ ఆఫ్ యాటమ్స్ ఈజ్ అబ్టైన్డ్. ఏ షార్ప్ బీమ్ ఆఫ్ యాటమ్స్. షార్ప్గా ఉండే యాటమ్స్ అనేవి మనకి ఒక బీమ్ లెవెల్లో వెళ్తుంటాయి. షార్ప్ బీమ్ ఆఫ్ యాటమ్స్ ఇస్ అబ్టైన్డ్. దీస్ యాటమ్స్ పాసెస్ త్రూ ఏ స్పెరికల్ పవర్ఫుల్ మ్యాగ్నెట్. ద పవర్ఫుల్ మ్యాగ్నెట్ ప్రొడ్యూసెస్ ఏ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏం చేస్తుందంటే ఇది ఏ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ది వెర్టికల్ డైరెక్షన్. ఏ డైరెక్షన్లో ఇది హారిజాంటల్గా ఉంది కాబట్టి మనకి వెర్టికల్ డైరెక్షన్లో నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ వెడ్జ్ గ్రూప్. ఇది వెడ్జ్ గ్రూప్ షేప్ అంటే ఇది ఏంటి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉన్నాయి చూసారా. దట్ ఈస్ ద వెడ్జ్ గ్రూప్ షేప్. ఫైనల్లీ ద ఆటమ్స్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ది పోల్ పీసెస్. దేని గురించి వస్తాయి మనకి ఫైనల్గా ఈ పోల్ పీసెస్ నుంచి మనకి ఆటమ్స్ అనేవి ఎమర్జెంట్ అంటే బయటికి వస్తాయి. అవుట్ ఆఫ్ ది పోల్ పీసెస్ స్ట్రైక్ ఏ స్క్రీన్ పర్పెండిక్యులర్ టు ది హోల్ అరేంజ్మెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ఇవాక్యులేటెడ్ ఛాంబర్. ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ని దేని పెడతామంటే మనం ఇవాక్యులేటెడ్ ఛాంబర్లో మనం పెట్టాలి. ఓకేనా. ఓవెన్ ఉంది కాబట్టి. విత్ నో ఫీల్డ్
ద బీమ్ ప్రొడ్యూసర్స్ an arrow continuously a line according to the vector atom model. The beam of the atom should split into two types passing through non-homogeneous magnetic field. రెండు నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద మనకి డివైడ్ అయిపోతుంది. దీస్ టూ బీమ్స్ ఈజ్ ఈక్వల్లీ ఇంటెన్సిటీ. ఆ బీమ్స్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంట, ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, మొత్తం థియరీ కాబట్టి ఒకసారి చూడండి మీరు కూడా. ఏ విధంగా రాసినా కూడా మీరు ఓన్ వర్డ్స్లో రాసినా పర్వాలేదు, ఎక్స్పెరిమెంట్ ఏంటనేది అర్థం చేసుకుని రాయండి. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఓవెన్లో మనం సిల్వర్ని మనం బాయిల్ చేస్తే కనుక దాంట్లో ఉండే యాటమ్స్ అనేవి స్ట్రాంగ్ లైట్ స్ట్రైట్ బీమ్లో మనకి పాస్ అవుతూ ఉంటాయి. ఈ స్లిట్స్ వల్ల యూజ్ ఓవెన్, స్లిట్స్, మిర్రరు అండ్ మ్యాగ్నెట్, ఫీల్డ్ ఆఫ్ అండ్ ఫీల్డ్ ఆన్, ఈ అరేంజ్మెంట్ అంతటినీ కూడా మనం దేంట్లో పెట్టమన్నారు, మనకి ఇవాక్యులేటెడ్ ఛాంబర్లో పెట్టమన్నాడు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఓవెన్లో మనం సిల్వర్ తీసుకుని దాన్ని బాయిల్ చేస్తే కనుక అది ఈ స్లిట్స్ గుండా ఒక బీమ్, నేరో బీమ్ గుండా వెళ్ళి ఈ వెడ్జ్ షేప్లో మనకు అనేది ఏర్పడతాయి. ఓకేనా, యాటమ్స్ అనేవి. సో మనకి ఈ విధంగా స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది. ఫైనలీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ రాసి నాకు రేపు అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. ఓకేనా, అందరూ కూడా కంపల్సరీ రాయండి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.